హలో హాయ్ వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ సందరి. ఈరోజు మనం రేషియోస్లో ఒక 3 ప్రాబ్లమ్స్ చేద్దాం. నిన్న చెప్పిన బేసిక్ కాన్సెప్ట్ ఫాలో అవ్వకుండా బేసిక్ అంటే మ్యాథ్స్ అనేది రాని వాళ్ళ కోసం, మ్యాథ్స్ అనేది వచ్చిన వాళ్ళ కోసం, ఇద్దరి కోసం ఒక చిన్న వీడియో. బేసిక్ నుంచి చెప్పుకుందాం. బేసిక్ వచ్చిన వాళ్ళు ఫార్వర్డ్ చేసి షార్ట్ కట్ చూసుకోండి. బేసిక్ రాని వాళ్ళు బేసిక్ వినండి. బేసిక్ వస్తే ఈజీగా ప్రో కావచ్చు. ఓకే, సో ఫస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను చెప్పే వీడియోలో ఫస్ట్ కన్ఫ్యూజన్ వస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది, దాని తర్వాత ప్రాబ్లం అర్థమవుతుంది. ఎప్పుడన్నా మీ అంతటా మీరు చేసుకోవాలన్నా కూడా తొందరగా ఈజీగా చేసుకోగలుగుతారు. ఈ క్లారిటీ అయితే నేను ఇవ్వగలుగుతా, ఎందుకంటే మనం డిస్కస్ చేసేది కాన్సెప్ట్ పైన కాబట్టి. ఓకే, సో లెట్స్ బిగిన్ విత్ 3 ప్రాబ్లమ్స్. మా ఫ్రెండ్ షేర్ చేసిన ప్రాబ్లమ్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఒక స్టూడెంట్ చేసిన ప్రాబ్లమ్స్ని మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం, వారికి కూడా ఒక క్లారిటీ ఇద్దాం. ఓకేనా? లెట్స్ ఓకే చూద్దాం ఫస్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ క్వశ్చన్, నిన్న మనం చేసిన ప్రాబ్లమ్స్లో ఏం చెప్పాం? రేషియోస్ అంటే సింప్లెస్ట్ ఫామ్ అని చెప్పాం. అంటే రేషియోస్ అనేటివి ఇమాజినరీ వాల్యూస్ అని చెప్పాం. అంటే ఏ వాల్యూ 200 అయితే బి వాల్యూ 300 అవుతాయి. దాన్ని మనం రేషియోలో రాసుకోవాలనుకుంటే A/B లేదా A/B అన్న ఒకటి. ఓకే, రాసుకుంటే ఏమవుతుంది? 2:3 అవుతుంది. దీన్ని ఇంకో తిరిగి ఇలా రాసుకోవచ్చు, 2/3 అవుతుంది. ఇదేంటి? సింప్లెస్ట్ ఫామ్. అంటే చిన్న వాల్యూస్తో సాల్వ్ చేసుకొని యాక్చువల్ వాల్యూస్తో కంపేర్ చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్. ఇందులో మనకి ఇద్దరికి కామన్ ఫ్యాక్టర్ ఏంది అంటే, ఒకవేళ ఏ అనేది 2x అనుకుంటే బి అనేది 3xే అనుకోవాలి. ఎందుకంటే రెండింటికి కామన్ ఉన్నదాన్నే మనం డివైడ్ చేస్తాం. సో కామన్ ఉన్నదాన్నే మల్టిప్లై చేస్తాం. సో కామన్ ఉన్నదాన్ని మల్టిప్లై చేస్తే ఆ ఎక్స్ అనేది ఏంది? 100. అంటే 100తో మల్టిప్లై చేస్తే 200 అయితే 300 అవుతుంది. ఇది బేసిక్ కాన్సెప్ట్ నిన్న మనం డిస్కస్ చేసుకున్నది సింపుల్గా. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో వాళ్ళు అడిగినట్టు A/B/C అనేది ఇచ్చిర్రు. క్వశ్చన్లో అడిగినప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పిన, కాకపోతే మీకు ఏంటంటే ఇలా ఇది ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది. ఓకే, ఇది ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నది. సో ఆల్రెడీ ఇది ఫ్రాక్షన్ ఫామే. ఇందులో ఈ ఫ్రాక్షన్ ఫామ్ ఏంది అన్నట్టు ఉంది కదా. అంటే 1/2:1/3 లాగా, లేదంటే 1/2/1/3 ఇలా ఇలా రెండిట్లా ఎలా రాసుకోవచ్చు. సో ఫస్ట్ మనం దీన్ని సాల్వ్ చేద్దాం. బేసిక్ సాల్యూషన్ అంటే 1/2/1/3 అంటే రెండు ఫ్రాక్షన్ ఫామ్స్లో ఒక ఫ్రాక్షన్ లాగా ఉంటే 1/2 ఇంటూ 3/2 3/1 లాగా రాసుకోవచ్చు కదా. అంటే ఇది సీదా పైకి వెళ్తుంది, పైకి వెళ్తే ఇంటూ అవుతుంది, ఇంటూ అయి 3/1 వస్తుంది. సో 1 3 జా 3, 2 1 జా 2. అంటే A/B 3/2, A/B 3/2 అంతే. ఓకే, ఇది ఈ ఫార్ములా రాసుకున్నప్పుడు. ఏ ఫార్ములా రాసుకున్నా మెథడ్ ఒకటే, కాకపోతే మీకు అండర్స్టాండ్ కావడానికి ఇది చేయడం. ఓకే, సో ఫార్ములా రాసుకున్న డైరెక్ట్ మనం ఏం చేస్తామంటే దీని ఇటు మల్టిప్లై చేస్తాం. క్రాస్ మల్టిప్లికేషన్ అంటాం దాన్ని. సో చేస్తే 3:2 వస్తుంది. సో A/Bని 3:2 రాసుకోవచ్చు, A/Bని 3/B రాసుకోవచ్చు. ఇలా రాసుకున్నా కూడా మనకు వచ్చేది సేమ్ ఉంటుంది. ఇది సింప్లెస్ట్ ఫామ్, ఫ్రాక్షన్ ఫామ్లో ఉండకుండా రాసుకోవడానికి. ఫర్ సపోజ్ ఇది కూడా అర్థం కాలే, ఇంకా అర్థం కాలే ఇలా ఎలా రాసుకున్నామని. సో మనం ఏం చేస్తున్నామంటే A/Bని 1/2:1/3 రాసుకుంటున్నాం. రాసుకున్నప్పుడు నేనేం చేస్తున్నా అంటే కింది దాన్ని ఎల్సిఎం తీసుకొని 6తోని డివైడ్ చేస్తున్నా. డివైడ్ చేసినప్పుడు ఫ్రాక్షన్లో ఏమవుతుంది? 6/6 ఇంటూ 1/2 ఇస్టు 1/3 ఇంటూ 6/6 ఇంటూ 6/6
రాసుకుంటే 6/6 కట్ అయితే 1 ఉంటుంది, 6/6 కట్ అయితే 1 ఉంటుంది. సో 1/2:1/3 ఇదే వస్తుంది. సో కాకపోతే మనం ఏం చేస్తామంటే 2ని 3తో కట్ చేస్తాను, 3ని 2తో కట్ చేస్తాను. కట్ చేసుకుంటే 3/6 ఈజ్ టు 2/6 అనేది మిగులుతుంది. ఇది రేషియోస్ ఫామే కదా. రేషియోస్ అంటే సింప్లెస్ట్ ఫామే కదా. సింప్లెస్ట్ అంటే కామన్ అని కట్ చేసుకోవచ్చు కదా. డివైడ్లో ఉన్న, న్యూమరేటర్లో ఉన్న, డినామినేటర్లో ఉన్న, ఇక్కడ ఉన్న కామన్ ఉంటే కడేసుకోవచ్చు. కానీ ఇక్కడ డినామినేటర్లో ఉంటే ఇక్కడ న్యూమరేటర్లో ఉంటే కడేసుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఇక డినామినేటర్లో ఉంటే ఇక్కడ న్యూమరేటర్లో ఉంటే మల్టిప్లై అవుతుంది. సో ఈ డినామినేటర్ని ఈ న్యూమరేటర్కి మల్టిప్లై అవుతుంది. సో దీన్ని ఎట్లా రాసుకున్నారంటే 3 × 6 రాసుకోవచ్చు, ఇస్ టు 2 × 6 రాసుకోవచ్చు. ఇలా రాసుకోవచ్చు. లేదా ఇక్కడ కామన్ డినామినేటర్ ప్లస్లో ఉంది కాబట్టి డినామినేటర్ కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకుంటే ఇక్కడ ఫైనల్ వచ్చేది 3:2 వస్తుంది. లేదా ఇలా రాసుకొని 6 కట్ చేసుకున్నా కూడా 3:6 ట్రూ అవుతుంది. ఎందుకంటే కామన్ ఉన్నదని మనం కట్ చేసుకుంటాం కాబట్టి. సో ఇక్కడ కూడా 6 అనేది ఉండదు. అండ్ ఫ్రాక్షన్లో ఇది రేషియోస్లో ఉన్నప్పుడు దీనికి బై పెట్టి ఇక్కడ 6 రాసుకోకూడదు. రాసుకుంటే అది తప్పు అవుతుంది. ఓకే, ఎందుకంటే ఫామ్ వేరే అవుతుంది. ఇప్పుడు a/b అంటే ఏ ఇమాజినరీ వాల్యూ ఎంత 3/6x రాసుకుంటావు, బి ఇమాజినరీ వాల్యూ 2/6 రాసుకోవాలి. అంటే దీన్ని రాసుకున్నా కూడా ఎట్లా రాసుకోవాలి, 3/6 ఈజ్ టు 2/6 ఇలా రాసుకుంటే కరెక్ట్ ఫార్మాట్. ఇలా బై కామన్గా పెట్టడానికి రాదు, ఎందుకంటే ఇది ఉంది కదా, ఇది ఉంది కాబట్టి 6 దేనికి పెట్టుకోవాలి, ఒకదానికి పెట్టుకుంటావు, రెండింటికి పెట్టుకోవాలి కాబట్టి సపరేట్ పెట్టుకోవాలి. రేషియోస్ అనేవి టూ రిప్రజెంట్ చేస్తాయి. ఏని బీని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఏకి సపరేట్, బికి సపరేట్ ఉండాలి. ఓకే, సో ఇలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు, ఇలాగైనా రాసుకోవచ్చు. దీన్ని మళ్ళీ కట్ చేస్తే పాత ఫార్ములాకి వస్తుంది. ఒకవేళ ఈ రేషియోస్లో ఉంది కాబట్టి రెండు కామన్ ఉన్నాయి కట్ చేసుకుంటే 3:2 వస్తుంది. మనకు కావాల్సింది సింప్లెస్ట్ ఫామ్ కాబట్టి 3:2లో రాసుకున్నాం కాబట్టి, సో దీన్ని ఎల్సిఎం తీసుకొని రాసుకుంటాం. దానికన్నా బెటర్ క్రాస్ మల్టిప్లై చేస్తే అయిపోతుంది. ఓకే, ఇది కన్వర్ట్ చేసుకునే విధానం. సో ఇప్పుడు కన్వర్షన్ మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం a/bని ఎలా అయితే కన్వర్ట్ చేసి రాసామో 3:2 లాగా b/cని కూడా అలానే కన్వర్ట్ చేసి రాస్తే మనకు వచ్చేది 1/2:1/3. మీకు ఆల్రెడీ చెప్పా క్రాస్ మల్టిప్లై చేసుకోమని చెప్పేసి చేసుకుంటే 3:2 అవుతుంది. ఇది 2, 3 ఏమైందంటే 2, 3 క్యాన్సిల్ అయిపోతే, ఎందుకంటే ఇంతకుముందు లెక్కన 6 అనేది మల్టిప్లై చేసేసుకొని క్యాన్సిల్ అయిపోతుంది. సో కింది అవసరం లేదు, క్రాస్ మల్టిప్లై చేసుకొని పైన యాక్చువల్ వాల్యూస్ రాసేసుకుంటే ఓవర్. సో b/c రేషియో వచ్చేసింది. ఇక్కడ బి వాల్యూ, ఇక్కడ బి వాల్యూ సేమ్ ఉందా, సేమ్ లేదు. సో సేమ్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, a/b/c రాసుకున్నప్పుడు బి అనేది మిడిల్లో పెట్టుకుంటాం. మిడిల్లో పెట్టుకుంటాం. సో 3, 2, 3, 2 రాసుకున్నాం, అంతే కదా. ఇక్కడికి ఇది ఎక్స్ వేరియబుల్, ఇది ఎక్స్ వేరియబుల్ లింక్, ఇది వై వేరియబుల్ లింక్. అంటే ఎక్స్ వేరియబుల్, వై వేరియబుల్ అంటే ఏ వాల్యూ ఎంత 3x, బి వాల్యూ 2x అవుతుంది. ఇక్కడ బి వాల్యూ 3y అవుతుంది, ఇక్కడ సి వాల్యూ 2y అవుతుంది. ఎందుకంటే ఒక్క ఫార్మాట్లో లేవు, అంటే సేమ్ ఫ్యాక్టర్లో లేదు. అంటే బి అనేది సేమ్ ఉంటే డైరెక్ట్ a/b/c అనేది డైరెక్ట్ రాసుకోవచ్చు. ఒకవేళ ఇవి రెండు ఈక్వల్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం, దీన్ని ఇంటూ 3తో చేస్తాం, దీన్ని ఇంటూ 2తో చేస్తాం, అంతే కదా. ఇప్పుడు బి ఈక్వల్ చేయడం అంటే దీన్ని 3తో చేస్తే 6 అవుతుంది, దీన్ని 2తో చేస్తే 6 అవుతుంది. సో ఎప్పుడైనా మల్టిప్లై చేసినా రెండింటికి మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తేనే దాని ఒక రేషియోస్ అనేది చేంజ్ కాదు. సో a/b ఎంత అవుతుంది, 9:6 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, 6:4 అవుతుంది. సో ఫైనల్గా 9, 6, బి సేమ్ ఉంది కాబట్టి సో సి కూడా సి అనేది కూడా ఒకటే ఫ్రాక్షన్లో ఉన్నట్టు, అంటే ఒకటే కామన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే ఏ వాల్యూ బి వాల్యూ వస్తుంది. సో ఒకటే కామన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే కూడా బి వాల్యూ సి వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ 6x, 9x, 6x, 4x. సో అన్ని ఎక్స్లే ఉన్నాయి కాబట్టి 6:9:6:4. సో అది ఫైనల్ ఆన్సర్. ఇలా కామన్ ఫ్యాక్టర్ చేసుకోవడం అనుకుంటే, అంటే అర్థమైంది అనుకుంటా. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా వినండి. అంటే ఈ జనరల్ ఇక్కడ కామన్ ఇక్కడ రాసుకున్నావచ్చు. ఈ స్టెప్ అర్థం కావడానికి యాక్చువల్లీ దీనికి రీజన్ ఏంటి చెప్పడానికి, ఇది అంటే a/b అనేది 3:2 a/b అనేది. ఓకే, రైటింగ్ బాగుంది అసలుకే నాది, కానీ కాన్సెప్ట్స్ బాగుంటాయి, వినండి. ఓకే, b/c అనేది 3:2.
ఇక్కడ బి వాల్యూ 3 ఉంది, ఇక్కడ బి వాల్యూ 2 ఉంది. మనకేంది బి వాల్యూ ఈక్వల్ చేస్తే పైన కింద ఈక్వల్ చేసినాం అనుకో బి వాల్యూ, అప్పుడు ఏమవుతుంది, ఏ వాల్యూ బి వాల్యూ కూడా ఒకటే రేషియోలో వస్తాయి కదా, అంతే కదా. ఇప్పుడు అంతే కదా, చూడండి ఇప్పుడు బి వాల్యూ ఇక్కడ 2, ఇక్కడ 3. ఇప్పుడు ఇవి రెండు కామన్ ఫ్యాక్టర్తో, ఇక్కడ వేరే ఫ్యాక్టర్తో మల్టిప్లై అవుతుంది, ఇక్కడ వేరే ఫ్యాక్టర్తో మల్టిప్లై అవుతుంది. నిన్న క్లాస్ చూడండి అర్థమవుతుంది. వేరే వేరే ఫ్యాక్టర్తో మల్టిప్లై అవుతుంది కాబట్టి మనం ఎక్స్ ఇక్కడ వై అనుకుంటాం. ఫర్ సపోజ్ ఇవి రెండింటిని ఈక్వల్ చేసామనుకోండి, ఈక్వల్ చేయాలంటే దీన్ని 6, దీన్ని 3తో మల్టిప్లై చేద్దాం, దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. ఓకే, అంటే ఎల్సిఎం సింపుల్గా దీనికి కామన్, అంటే దీనికి ఎట్లా అంటే కామన్. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెప్తా. ఓకే, ఇప్పుడైతే దీన్ని 3తో దీన్ని 2తో మల్టిప్లై చేస్తాం. చేస్తే ఏమైంది, ఇక్కడ ఇది 9 అవుతుంది, 6 అవుతుంది. సో దీన్నే మల్టిప్లై చేసుకోవచ్చు కదా, దీన్ని ఎందుకు మల్టిప్లై చేయడం అనుకుంటే మనం ఫ్యాక్టర్స్లో చేసేటప్పుడు రేషియోస్లలో ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఇస్ టు డి ఇస్ టు జెడ్ ఎంత అన్న ఉండని, ఇట్లా ఎంత అన్న ఉన్నాయి. ఒకవేళ దీన్ని 2తో మల్టిప్లై చేస్తే దీన్ని కూడా వేయాలి, అన్నిటినీ వేసుకుంటూ రావాలా. దీన్ని 2తో చేసి దీన్ని 3తో చేసి దీన్ని 4తో చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రేషియోస్లో ఉన్నప్పుడు రేషియోస్ని రేషియో లాగా పెట్టాలనుకుంటే 2తో మల్టిప్లై చేసుకుంటూ పోతే అన్ని 2తో మల్టిప్లై అవుతాయి. ఒకవేళ మళ్ళీ 2ని కట్ చేసుకుంటే మళ్ళీ అదే ఫార్మాట్లోకి వస్తుంది. ఇప్పుడు చూడండి దీన్ని 3తో మల్టిప్లై చేసుకున్నాం, 9:6 వచ్చింది. మళ్ళీ బ్యాక్ టు ఏ బిస్ టు బి వేయాలంటే 3:2 వస్తుందా. సో ఇక్కడ కూడా 2తో మల్టిప్లై చేస్తాం, 2తో మల్టిప్లై 6:4. సో ఇవన్నీ ఒకటే వేరియబుల్ ఉన్నాయి, అంటే 6 ఈక్వల్ అయింది కాబట్టి ఇవన్నీ ఒకటే వేరియబుల్ ఉందని చెప్తాం కాబట్టి అప్పుడు 9:6:4. సో ఫైనల్గా A:B ఆన్సర్ ఇది. అంటే ఏ వాల్యూ 9, బి వాల్యూ 6, సి వాల్యూ 4. ఇలా రేషియోస్లో ఉన్నప్పుడు ఈ వాల్యూస్ దానికి ప్రపోర్షనల్గా, అంటే ఏ ప్లేస్లో ఏది ఉంటే దానికి అది వాల్యూ అవుతుంది. ఇమాజినరీ వాల్యూ అని కావచ్చు, ఇమాజినరీ వాల్యూ రియల్ వాల్యూ అయితే కాదు, ఎందుకంటే రియల్ వాల్యూ కంపారిజన్ రియల్. ఒకవేళ రియల్ వాల్యూ ఇవ్వకపోతే ఇవే రియల్ వాల్యూస్, ఏది బిది సిది. ఓకే, సేమ్ దీన్ని మనం ఇలా చేసుకుంటే ఇలా రాసుకుంటే ఇటు 2 రాస్తాం, ఇక్కడ 3 రాస్తాం. ఈ 2ని ఇటు దిక్కు, ఇటు 3ని ఇటు దిక్కు చేస్తే ఈ 3 3 9 మల్టిప్లై చేస్తాం, ఇక్కడ మల్టిప్లై చేయాలి. 3 3 9, 3 2 6, 2 2 4. సో ఫైనల్ ఆన్సర్ ఇది. ఓకే, నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నారా అందరికీ. ఓకే, అంటే మల్టిప్లై ఎందుకు చేయాలా అనే కాన్సెప్ట్ కాకుండా ఎందుకు చేస్తున్నావు అర్థమైంది అనుకుంటా. A:B:A:C:B రాసాం అనుకోండి. ఫర్ సపోజ్ ఏ వాల్యూ 3, ఇక్కడ బి వాల్యూ 2. నెక్స్ట్ కింద లైన్ రాసుకోవాలి ఇవి రెండింటిని రాస్తే బి ఎంత 3, సి ఎంత 2. సో ఇలా రాసినప్పుడు ఈ రెండింటికి కామన్ ఏముంది, బి ఉంది. ఆ బార్డర్లో పెడితే ఇది మిడిల్లో తీసుకున్నా ఇది మిడిల్లో తీసుకున్నా అర్థం కాదు. సో బి అనేది మిడిల్లో పెట్టుకుంటే మనకి ఈజీగా బి అనేది మిగులుతుంది. కాబట్టి చూడండి A:B:C రాసుకున్నప్పుడు బి అనేది మిగులుతుంది, 3:2 అనేది మిగులుతుంది. నెక్స్ట్ బీసీ కాబట్టి 3:2 అనేది మిగులుతుంది. సో ఈడ ఒకటే స్పేస్ మిగులుతుంది, ఈడ కూడా ఒకటే స్పేస్ మిగులుతుంది. సో ఇటు సైడ్ తీసుకుంటాం కాబట్టి ఈజీగా అర్థం, అంటే ఇలా గుర్తుపెట్టుకున్నా బట్టి పెట్టుకున్నా కూడా సింపుల్గా వేయడానికి ఉంటుంది ట్రిక్, జస్ట్ ఫర్ ట్రిక్ ఇది. ఒకవేళ ఇలా రాసుకుంటే మాత్రం కామన్ ఏంది ఇందులో 2, ఇందులో ఏంది కామన్, కామన్ ఏందనేది ఇక్కడ 2 డిజిట్స్ దేని కింద వస్తాయో అదే కామన్. సో ఇక్కడ కామన్ ఏంది 2 3. సో ఇక్కడ 2 తీసుకుంటాం, ఇక్కడ 3 తీసుకుంటాం. సో కామన్ ఉన్నదాన్నే తీసుకుంటాం. ఇలా ఇలా 2 ఉన్న డిజిట్ని తీసేసుకుంటే ఫైనల్గా వచ్చే ఆన్సర్ కూడా ఇదే అవుతుంది. సో నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా ఈ ప్రాబ్లంలో. అండ్ మోర్ ఓవర్ మళ్ళీ ఇంకోటి రేషియోస్ అంటే సింప్లెస్ట్ ఫామ్ అని ఆల్రెడీ చెప్పా. ఓకేనా, ఇప్పుడు A:B రాసుకున్నప్పుడు 2:3 రాసా. ఇప్పుడు ఏ వాల్యూ 200 అనుకుందాం, యాక్చువల్ వాల్యూ బి వాల్యూ 300 అనుకున్నాం. దీన్ని సింప్లెస్ట్ ఫామ్ 2:3 రాసుకున్నాం. సేమ్ అదే విధంగా దీన్ని 10తో మల్టిప్లై చేస్తే 20 30 అవుతుంది. అంతేగాని దీన్ని 10తో మల్టిప్లై చేస్తే దీన్ని 5తో మల్టిప్లై చేస్తే 20 15 అవుతుంది. 20 15 అవుతే ఇది రేషియో ఎందుకైతే సేమ్ రేషియో ఎందుకైతే కాదు. సేమ్ రేషియో అంటే సేమ్ ఫ్యాక్టర్ ఉండాలా, సేమ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసినప్పుడు యాక్చువల్ వాల్యూ కూడా కావాలా. ఇక్కడ ఎక్స్ వాల్యూ 100 అవుతుంది కాబట్టి 100 మల్టిప్లై చేస్తే యాక్చువల్ వాల్యూ వస్తుంది. ఇక్కడ 10 అవుతుంది కాబట్టి 10 మల్టిప్లై చేస్తే యాక్చువల్తో కంపేర్ చేస్తే 10 మల్టిప్లై చేస్తే యాక్చువల్ వాల్యూస్ వస్తాయి కాబట్టి ఇక్కడ అవుతుంది. కానీ ఇక్కడ యాక్చువల్ వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ ఏకి 10 అవుతుంది, బికి 20 అవుతుంది. సో ఇక్కడ రెండు సేమ్ రేషియోస్లో ఉన్నాయా, రేషియో కరెక్ట్ ఉందా, ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తే మీకు 2తో మల్టిప్లై
రేషియో కాన్సెప్ట్ ఏంటి? కామన్ ఉన్న ఫ్యాక్టర్స్ని మాత్రమే డివైడ్ చేయాలి. ఓకేనా? ఏదైనా మల్టిప్లై చేస్తే రెండింటికి కామన్ ఫ్యాక్టర్ని మల్టిప్లై చేయాలి. ఇది కాన్సెప్ట్. ఓకే, ఇది ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? 2 = 2 అంతేనా? ఇటు సైడ్ యాడ్ చేస్తే ఇటు సైడ్ యాడ్ చేయాలి, ఇటు సైడ్ మైనస్ చేస్తే ఇటు సైడ్ మైనస్ చేయాలి, ఇటు సైడ్ ప్లస్ చేస్తే ఇటు సైడ్ ప్లస్ చేయాలి. ఎందుకంటే ఈక్వల్ సింబల్ ఉంది కాబట్టి, ఆ ఈక్వాలిటీ పోదు కాబట్టి 2కి మీరు ఏమేమి చేస్తారో ఈ 2 కూడా అదే చేయాలి. అప్పుడే రెండు ఈక్వల్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, 2ని 3తో మల్టిప్లై చేస్తే 6 అవుతుంది, ఇక్కడ 2ని 3తో మల్టిప్లై చేస్తే 6 అవుతుంది. ఈక్వల్ సింబల్ ఇది. ఫర్ సపోజ్ 2ని -2 చేస్తే 0 అవుతుంది, ఇక్కడ 2ని -2 అయితే 0 అవుతుంది. అంటే ఈక్వాలిటీ అనేది పోతలేదు. అంటే ఇక్కడికి ఏ ఆపరేషన్ చేస్తామో ఇక్కడికి కూడా అదే ఆపరేషన్ చేయాలి. సేమ్ అదే విధంగా దీన్ని దేంతో మల్టిప్లై చేస్తామో దీన్ని కూడా దాంతోనే మల్టిప్లై చేయాలి. ఓకే, ఓకేనా? కానీ మరి మీరేం సార్ దీన్ని 3తో మల్టిప్లై చేస్తారు, దీన్ని 2తో మల్టిప్లై చేస్తారు? దీని కాన్సెప్ట్ నేను చెప్పా. 6ని ఎల్సిఎం తీసుకొని 6ని ఇంటూ చేస్తాను. 2 సార్ 6 ఇంటూ చేస్తే కట్ అయిపోయిన తర్వాత వస్తుంది. కానీ ఆ 6 ఎల్సిఎం తీసుకొని అంతా చేసేవాళ్ళు 3 2ని చేస్తే వస్తుంది అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ చెప్పిన. ఓకేనా? అది క్రాస్ మల్టిప్లై చెప్పా. సో దీని ఆన్సర్ అయిపోయింది. సో ఈ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో ఈడ మనకేం చెప్పాను మీకు ఆల్రెడీ, x/yని x/y రాసుకోవచ్చు, x/y రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు, ఇలా రాసుకున్నా కూడా అదే ఫార్మాట్. సో మనకి ఇమాజినరీ వాల్యూ కాబట్టి దేని ప్లేస్లకి దానికి లింక్. సో x = 6 అవుతుంది, y = 5 అవుతుంది. అంతే కదా, వాల్యూస్ అవే అవుతాయి. సో x = 6z అనుకుంటాం, y = 5z అనుకుంటాం. అంతే కదా, ఏదో కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి ఇవి రియల్ వాల్యూస్ అవుతాయి. సో ఇక్కడ x ప్లస్లో x రియల్ వాల్యూ పెట్టుకుంటే 36z² ప్లస్ 25, y ప్లస్లో y వాల్యూ పెట్టుకుంటే 25z² బై 36z² మైనస్ 25z². సో ఇది చేస్తే ఆన్సర్ వచ్చేది 61z² బై 11z². ఇక్కడ z² క్యాన్సల్ అయితే లాస్ట్ ఫైనల్గా మిగిలే ఫ్రాక్షన్ 61/11 ఇదే మిగులుతుంది. ఓకే, ఇది జనరల్. ఎందుకంటే ఆల్రెడీ z క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. ఒకవేళ ఎందుకంటే వేరియబుల్స్ అన్నీ ఒకటే ఉన్నాయి కదా, ఇక్కడ x వాల్యూ y వాల్యూ ఒకటే వేరియబుల్ ఉంది, అంటే ఒకటే వేరియబుల్ అంటే ఒకటే zతోనే ఇంటూ అవుతుంది. సో దీని వాల్యూ 6, దీని వాల్యూ 5 అని డైరెక్ట్ మనం అనుకోవచ్చు. z y అంటే ఇక్కడ 6z 5z అయినప్పుడు ఇక్కడ y/z ఇచ్చేస్తేనేమో అది వేరు. అప్పుడు అన్ని ఈక్వల్ చేసేసి అన్ని ఒక వేరియబుల్ అది ఇచ్చేసి చేయాలి ప్రాబ్లం ఇలాంటి. అంటే ఇక్కడ z² ఇస్తే ఆ z² లేదు. సో z² ఉన్నా కూడా సింపుల్గా అన్నిటినీ ఒకటే ఫార్ములా తేవాలి. ఇక్కడ 4/25 ఉంది అనుకోండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. సేమ్ ఇక్కడ మళ్ళీ ఏం చేస్తామంటే సేమ్ ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో చేసినట్టు x yని zని ఒకటే ఫార్ములా ఇస్తాం. ఒకటే ఫార్ములా తెచ్చినప్పుడు ఏమవుతుంది, ఒకటే ఫార్ములాకి తెస్తే ఎంత అవుతుంది వాల్యూస్ దేని చేంజ్ అయిపోతాయి. ఎంత అయితే సపోజ్ ఈ ప్రాబ్లం అనుకోండి, దీన్ని చేస్తే ఎంత అవుతుంది, x/y/z ఎంత అవుతుంది చెప్పండి. ఈ 4ని దాంతో మల్టిప్లై చేస్తాం, 4 6 24 అంతే కాబట్టి 4 6 24, 4 5 20, 5 5 25. ఇదే రేషియోలో వస్తుంది. ఇది మీకు అర్థం కాకపోతే మీరు ఇంతకుముందు చెప్పిన దాన్ని సేమ్ ఫాలో కాండి, మొత్తం ప్రొసీజర్ మొత్తం చేయండి, మీకు అర్థమవుతుంది. ఏమని చెప్పిన, ఈ 4ని దీంతో మల్టిప్లై చేయండి, ఇక్కడ 5, ఇక్కడ y వాల్యూ ప్లస్ 5 ఉంది, 5ని దీంతో మల్టిప్లై చేస్తాం. సో 5 4 20, 5 5 25. ఈ 4ని దీంతో మల్టిప్లై చేస్తాం కాబట్టి 6 4 24, 6 4 24, 5 4 20. 20 అనేది కామన్ అయిపోతుంది కాబట్టి దీన్ని సింపుల్గా డైరెక్ట్ రాసుకున్నాం. సో ఇది డైరెక్ట్ మెథడ్. సో ఇప్పుడు x వాల్యూ 24, y వాల్యూ 20, z వాల్యూ 25. అంటే ఇది r 24r 20r 25r అంటే కామన్ ఫ్యాక్టర్ ఇంకొకటి ఉంటుంది. ఓకే, సో కానీ డైరెక్ట్ మనం ఇమాజినరీలో ఉన్నాయి అంటే రేషియోస్లో ఉన్నాయి, ఇక్కడ కూడా రేషియోస్లో అడుగుతున్నారు కాబట్టి డైరెక్ట్ మనం తీసేసుకుంటున్నాం. అప్పుడు -z² అయినప్పుడు కూడా డైరెక్ట్ 24² ప్లస్ 20² ప్లస్ 25² బై 24² మైనస్ 20² మైనస్ 25² వేస్తే ఈ వాల్యూ వస్తుంది. సేమ్ మనకు ఎలా అంటే ఇది కాంప్లికేటెడ్ నేను చెప్పింది, దీనికి అప్గ్రేడ్ అది. ఇప్పుడు నేను చెప్పేది దీన్ని బేసిక్ది. డైరెక్ట్ మనం ఏమనుకుంటాం 6 5 అనుకుంటాం. z ఎందుకు అదంతా z, ఎందుకంటే ఇది రేషియోస్లో ఉంది. సో ఎట్లా కామన్ వచ్చిన ఫ్యాక్టర్ అంటే ఇది z అనుకుంటే ఇది z అనుకున్నా కూడా ఇలా కామన్ వస్తుంది కాబట్టి ఇలా కామన్ వచ్చింది, ఇలా కట్ అయిపోద్ది. సో కట్ అయిపోద్ది కాబట్టి మనం మళ్ళీ z ఎందుకు అనుకోవడం, డైరెక్ట్ దాన్నే రాస్తే అయిపోతుంది కదా. 36
ప్లస్ 25 బై 36 మైనస్ 25. ఇలా డైరెక్ట్ రాస్తే అయిపోతుందిగా. తప్పేమన్నా ఉందో? డైరెక్ట్ రాస్తే సేమ్ ఆన్సర్ వస్తలేదా? వస్తుంది కదా, అదే ఆన్సర్ వస్తుంది కదా. సో డైరెక్ట్ రాస్తే అయిపోయాయి. దీనికి మళ్ళీ ఈ జెడ్ అనుకోని ఎక్స్ అనుకోని దీన్ని స్క్వేర్ చేయడానికి మళ్ళీ ఇంకో స్టెప్ వేసి ఇది మనం 10th క్లాస్లో వేసుకున్నట్టు 9th క్లాస్లో బుక్స్లో ఇదంతా అవసరం లేదు. ఎందుకంటే షార్ట్ కట్ మనం ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఎగ్జామ్లో రాసినట్టే వేయాలి. ఒకటే స్టెప్ రాయాలా, నెక్స్ట్ స్టెప్ ఆన్సర్లో చూసుకోవాలి. స్టెప్ కూడా ఇక్కడ అవసరం లేదు. డైరెక్ట్ ఆప్షన్ చూసుకోవాలా. ఆప్షన్స్లో ఓకే 1 యూనిట్ డిజిట్ 1 ఇక్కడ కింద 1 ఓకే 1 డిజిబుల్ అయితే మొత్తం చేసుకుంటాం 61 ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి అంతే. డైరెక్ట్ ఎవరికైనా సమ్ వస్తుంది, డైరెక్ట్ ఆప్షన్ చూసేయాలా, ఆన్సర్ పెట్టేసుకోవాలి. ఓకే, ఇది దీన్ని జనరల్ మెథడ్. బేసిక్ మెథడ్ అర్థమైంది, జనరల్ మెథడ్ అర్థమైంది మీకు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ప్రాబ్లం అయిపోయింది కాబట్టి ఇంకో ప్రాబ్లంకి వెళ్తాం. ఇంకో ప్రాబ్లం ఏంది, ఇంకో ప్రాబ్లం దీని డిఫరెన్స్ ఏం లేదు. ఏమి ఇచ్చాడంటే ఈడ 14/19 ఇచ్చాడు అడిషన్కి, ఈడ మళ్ళా x/2y ఇచ్చాడు. x/2y ఇచ్చాడు, ఇది 6/7. ఇక్కడ x వాల్యూ 6 అవుతుంది, 2y వాల్యూ 7 అవుతుంది. కాబట్టి ఇక్కడ 2y కాదు మనకు కావాల్సింది, వైయే కదా. సో y కావాలి కాబట్టి ఇది ఇక్కడ ఏం చేస్తుంది, ఇది డివైడ్ చేస్తుంది. సో ఇది ఈక్వల్కి ఆపోజిట్ పోతే ఏమైతుంది, ఇంటూ చేస్తుంది. సో x/y ఈక్వల్స్ టు 12/7. డైరెక్ట్ మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే 12 - 7 బై 12 + 7 ప్లస్ 14/7 14/19. సరే జెడ్ ఉంటుంది కదా అంటే సపోజ్ జెడ్ రాసుకున్నా కూడా జెడ్ క్యాన్సిల్ అయిపోద్ది లాస్ట్లో. ఇది చేసుకున్న తర్వాత మనకు వచ్చే జెడ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 5/19 వస్తుంది. ఇక్కడ జెడ్ వస్తుంది. ఈ జెడ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది ఫ్రాక్షన్ ఫామ్ కదా, ప్యూర్ ఫామ్. సో దాన్ని డైరెక్ట్ ఇది ఫ్రాక్షన్ ఫామ్ ఉంది, దీనికి ఏ వేరియబుల్ లేదు. ఇది కూడా ఫ్రాక్షన్ ఫామ్ ఉంది, దీనికి ఏ వేరియబుల్ లేదు. సో ఇవి రెండు యాడ్ అవుతాయా, ఈజీగా యాడ్ అయిపోతే ఏమైతే 19/19 1. దీని సొల్యూషన్ ఇది. ఓకే, సింపుల్గా చేయాలనుకుంటే ఇలాగానే చేసుకోవచ్చు, కానీ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నప్పుడు డివిజిబిలిటీ అనేది అవుతుంది. సో ఇలా ఇచ్చినప్పుడు పక్కా, ఇలా ఒకటే వేరియబుల్లో ఇచ్చినప్పుడు పక్కా డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ x/y/x ఇచ్చినా కూడా ఫ్రాక్షన్ ఫామ్ అనేది డివిజిబుల్ అవుతుంది. ఎట్లా అంటే మనకి x ఎంత 12, y అనేది 7, z అనుకుందాం మీకు అర్థం కావడానికి. z అనుకున్నా కూడా ఇక్కడ 19z అవుతుంది, పైన ఇక్కడ 12z అవుతుంది. సో ఏముంది, కట్ అయిపోతుంది. సో దీని వాల్యూ సింపుల్గా మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నా కూడా అంతే కదా. 12 + 7 19/12 సింపుల్గా రాసుకోవచ్చు, కథం. ఒకవేళ x/y/x+1 ఇచ్చారనుకోండి, దీన్ని సాల్వ్ చేయడానికి రాదు. ఎందుకంటే ఇక్కడ 1 ఉంది, దీనికి 1కి z లేదు కాబట్టి. సో ఏమైందంటే పైన 19z/12z+1 ఇది ఆన్సర్. ఇది దీని ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ z లేదు కదా, z ఉంటేనేమో కామన్ తీసుకొని కట్ చేసుకోవచ్చు. కామన్ లేదు కాబట్టి కట్ చేయడం రాదు. దీని ఆన్సర్ ఇలా అవుతుంది. సో ఇలా ఉన్నప్పుడు మాత్రం తీసుకోవాలా z అనేది. సో ఒకవేళ ఇలా ఉంటే అవసరం లేదు, చూడగానే అర్థమైపోతుంది ఇక్కడ ఓకే కామన్ ఉన్నాయి, కట్ అయిపోతాయి, అవసరం లేదు. సో దీన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు అలవాటు అవుతుంటుంది. ఓకే, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటా సొల్యూషన్. ఓకే, అంతే. ఇంతే ఇక్కడ x వాల్యూ, దీన్నే రేపొద్దుల x² + y² అడిగినా అడగచ్చు. అడిగినా కూడా సేమ్ 12² + 7² / 12². అంతే, దీని ఆన్సర్ ఇంతే. ఒకవేళ దీనికి అటాచ్గా 1 యాడ్ చేస్తే అప్పుడు ఇక్కడ z యాడ్ అయితే ఇక్కడ 1 యాడ్ అవుతుంది. మ్యాక్సిమం క్వశ్చన్స్లో యాడ్ చేయరు దీనికి. ప్లస్ అంటే ఇక్కడ యాడ్ చేస్తేనేమో దీనికి z యాడ్ చేస్తావు. ఒకవేళ ఇక్కడ యాడ్ చేయకుండా ఇక్కడ యాడ్ చేస్తే ఏం చేస్తావు, +1 అని యాడ్ చేస్తే ఇక్కడ +1 అని యాడ్ చేస్తే ఏం చేస్తావు, సేమ్ దీన్ని సాల్వ్ చేస్తావు. ఎందుకంటే ఇది సాల్వ్ అయిపోతుంది, దీన్ని సాల్వ్ అయిపోయిన తర్వాత +1 యాడ్ చేస్తావు, అంతే. దీని సొల్యూషన్ అదే అవుతుంది. ఓకే, ఏం లేదు, మనకి ఇచ్చిన వాల్యూస్నే యాక్చువల్ వాల్యూస్ అనుకొని దాన్ని సాల్వ్ చేస్తే అయిపోతుంది. ఒకవేళ అవి కట్ అవుతుంటాయి, కట్ కాకపోతే మాత్రం ఇలా ఉంటే మాత్రం ఈ z అనే వేరియబుల్ అనుకోవాలా. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్నీ కట్ అయ్యేటే ఉంటాయి, కట్ అయితేనే సింప్లిఫై అవుతుంది, ఆన్సర్ వస్తుంది. ఓకే, సో అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే మనం z అనుకుంటాం, కొందరు r అనుకుంటారు, కొందరు ఇంకేదో అనుకుంటారు. అంటే ఏదో అనుకుంటారు అంటే x/y వాల్యూలో x వాల్యూ 12, ఇక్కడ 7 మనం తీసుకుంటాం కాబట్టి ఇక్కడ r అనుకోవచ్చు, z అనుకోవచ్చు, k అనుకోవచ్చు, p అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అందుకే ఆప్షన్స్లలో ఇవ్వరు.
సో ఇది ఎలాగో కట్ అయ్యేటట్టే ఇస్తారు ఆప్షన్స్ కూడా, కట్ అయ్యేటట్టే సొల్యూషన్ కూడా ఉంటుంది. ఓకే, సో మీరు డేటా యాక్చువల్ వాల్యూస్ అనుకొని సబ్ట్రాక్ట్ చేస్తే ఈజీగా అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. అర్థం కాకపోతే అర్థం చేసుకోండి, మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ వినండి. ఒకవేళ ఎన్నిసార్లు విన్నా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫొటోస్ పెట్టండి. వాట్సాప్లో నెంబర్ ఇస్తా, క్వశ్చన్స్ పంపించచ్చు, చెప్తా సొల్యూషన్స్. ఓకే, థ్యాంక్ యూ.